తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. కనీస వేతనాలు పెంచేందుకు ఓకే. జూన్ 1 నుంచి అమలు. 2 ఏళ్లైనా ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు. మావిగనంటే చంద్రబాబు గుండె ఆగిపోతుంది. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారన్న జగన్. వెన్నుపోటుతో పార్టీని లాక్కోవడం మీ హిస్టరీ. ప్రజా మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మా హిస్టరీ. చంద్రబాబు లోకేష్లకి జగన్ కౌంటర్. రైతుల ధాన్యం సేకరించేందుకు చర్యలు. వరి వేస్తే ఉరి వేసుకోవాలని కొందరు మాట్లాడారు. కేటీఆర్ లేఖకి సీఎం రేవంత్ రియాక్షన్. భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నాం. కేటీఆర్ ఒక మనిషిలా ప్రవర్తించడం లేదు. బీఆర్ఎస్ నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారన్న రేవంత్. గుడివాడ వెంకటేశ్వరాలయంలో కిరీటం మాయం. ఘటనపై దేవాదాయ శాఖ విచారణ. అజ్ఞాతంలో పాలక మండలి సభ్యులు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ. శ్రీవారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం. రాత్రి వరకు క్యూ లైన్లోకి రావద్దంటూ టీటీడీ విజ్ఞప్తి. నంద్యాల జిల్లా తర్తూరులో అగ్ని ప్రమాదం. మంటల్లో గడ్డివాములు దగ్ధం. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం. 2 నెలలుగా అన్నదాతల అరిగోస. సాగునీరు లేక, యూరియా దొరక్క ఇబ్బందులు. ధాన్యం కూడా అమ్ముకోలేకపోతున్నారన్న ఎర్రబెల్లి. కూటమి వచ్చాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు చేరుకుంటున్నాం. 10th లో మంచి రిజల్ట్స్ వచ్చాయన్న అనిత. తూఫాన్ దగ్గర అగ్ని ప్రమాదం. కంటైనర్ లారీలో చెలరేగిన మంటలు. అదుపు చేస్తున్న ఫైర్ టీం. నిప్పుల కొలిమిలా ఉమ్మడి నల్గొండ జిల్లా. పలుచోట 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎండ తీవ్రత. వడదెబ్బతో ఆసుపత్రుల పాలవుతున్న జనం. తగు జాగ్రత్తలు పాటించాలన్న డాక్టర్లు. జూన్లో నార్లాపూర్ నుంచి పాదయాత్ర. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వివరిస్తాం. కాంగ్రెస్ ఏం చేసిందో చూపించాలన్న శ్రీనివాస్ గౌడ్. సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తృత స్థాయి సమావేశం. ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చించే ఛాన్స్. మంత్రుల పనితీరుపైన సమీక్ష. తమిళనాడు కేబినెట్ విస్తరణ. కొత్తగా 23 మందికి చోటు. కాంగ్రెస్ నుంచి 2 మంత్రి పదవులు. తమిళనాడులో ఆగని రాష్ట్రగీత వివాదం. ఇవాళ మంత్రివర్గ విస్తరణలో కూడా సేమ్ సీన్. తమిళ రాష్ట్రగీతం 3వ స్థానానికి పరిమితం. అనంతపురంలో ఏఐటీయూసీ నిరసన. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ డిమాండ్. అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ. నీట్ పేపర్ లీక్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన. ప్రధానిపై రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నిరసన. రాజధాని జైపూర్లో ఉద్రిక్తత. యాంటీ డోపింగ్ చట్టంలో విప్లవాత్మక మార్పులు. డ్రగ్స్ సరఫరాదారులు, అక్రమ రవాణాదారులే లక్ష్యం. ఏపీలో బక్రీద్ సెలవు తేదీ మార్పు. మే 27కి బదులు 28న జనరల్ హాలిడే. చాంద్రమాస దర్శనం ఆధారంగా తేదీ మార్పు. బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్. రికవరీ పేరుతో వేధిస్తే సహించేది లేదన్న ఆర్బీఐ.